సంస్థకి అందరికీ నా నమస్కారాలు. నేను మిట్స్ కాలేజ్ ఆఫ్ కోదాడలో 3rd ఇయర్ బీఫార్మసీ చదువుతున్నాను. మాకు వెంటనే స్కాలర్షిప్లను మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు మూడో ఏడు చదువుతున్నాను బీఫార్మసీలో. మా ముందు పైన మూడు సంవత్సరాల నుంచి లేదా కిందటి 4 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి స్కాలర్షిప్లు మంజూరు కాలేదు. అందుకోసం వాళ్ళ సర్టిఫికెట్లు కూడా మా ఇన్స్టిట్యూట్ లోనే ఉన్నాయి. వాళ్ళు సర్టిఫికెట్ లేక ఎంతో బాధపడుతున్నారు. అలాంటి దుస్థితి మాకు కలగకుండా ఉండాలని మేము ఈ ర్యాలీని చేస్తున్నాం. అలాగే మా స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అలాగే ఎప్పటికీ కూడా ఈ స్కాలర్షిప్లను మాత్రం పెండింగ్ లో ఉంచొద్దని కూడా ప్రార్థిస్తున్నాం. వెంటనే కావాలి అని ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ మా బాధని అర్థం చేసుకొని మా స్కాలర్షిప్ ని తొందరగా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. జిల్లా ప్రధాన కార్యదర్శి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నామని నేటి వరకు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం ఇస్తున్న పరిస్థితి ఉన్నది. దీని మూలంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పేద విద్యార్థులు, ఇంజనీరింగ్ కళాశాల చదువుతున్న విద్యార్థులు పేద విద్యార్థులు, వాళ్ళకు రావాల్సినటువంటి 7,200 కోట్లు ఈ రోజు వరకు విడుదల చేయకపోవడం మూలంగా అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళు ఇంట్లో నుంచి అప్పు చేసి ఫీజులు కట్టి సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం మూలంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా విద్యార్థులు యువకులు కలిసి గద్దెదించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రులకు తెలియజేయాలంటే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రేపు రానున్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పి తీరుతామనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది హెచ్చరిక చేస్తున్న విద్యార్థుల నుంచి. ఇదే విధంగా ఇంకొక హెచ్చరిక కూడా చేస్తున్నాము. వెంటనే మీరు స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని పరీక్షలో ఏదైతే కోదాడలో ఏ విధంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించామో అదే ర్యాలీని హైదరాబాద్ సచివాలయాన్ని కూడా మళ్లిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉన్నటువంటి కోట్ల మంది విద్యార్థుల్ని సచివాలయం చుట్టూ ముట్టడించి మీ కుర్చీని కూడా కదిలించడానికైనా వెనకాడబోవని పీడీఎస్సీగా డిమాండ్ చేస్తాము. గతంలో విద్యార్థులు